అయితే ఈ రోజుల్లో వెయిట్ కాన్షియస్‌గా ఉంటూ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ తీసుకునే వాళ్ళని చూస్తున్నాం కదండీ! దానివల్ల ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్‌లోకి రావడం గమనిస్తున్నారా? ఈ మధ్యనే కొన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ అన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశాయండి. వాటిల్లో కామన్గా వెయిట్ లాస్ కోసం వాడే ఇంజెక్షన్స్ మాంజారో కానివ్వండి, లేకుంటే సెమాగ్లూటైడ్ కానివ్వండి, కొన్ని స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పేషెంట్స్లో వాడడానికి అప్రూవల్ కూడా వచ్చింది. బట్ అలాగని అన్ని ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి ఈ ఇంజెక్షన్సే సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ స్టిల్ లైఫ్ స్టైల్ చేంజ్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, బరువుని తగ్గించుకునే ఎక్సర్సైజ్ చేసుకుంటూ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ చేసుకోవటము, తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ మారటం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ లో క్యాలరీ ఫుడ్స్ విచ్ ఆర్ స్టమక్ ఫిల్లింగ్, అంటే కడుపు నిండే క్యాలరీ తక్కువ ఉన్న కడుపు నిండే ఫుడ్స్ లాంటివి తీసుకోవటము, ప్రోటీన్ అంశం పెంచుకోవటము, ఇలాంటివి చేసుకోవడం ద్వారానే మనం ఫ్యాటీ లివర్ని చాలా వరకు రెగ్యులేట్ చేసుకోగలము. కొన్ని అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఫైబ్రోసిస్ అంటాము, ఇది ప్రోగ్రెస్ అయిన తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నారు అన్నప్పుడు ఈ మందుల అవసరం మనం తీసుకోవచ్చు. వీటి హెల్ప్ మనం తీసుకొని బరువు తగ్గే ప్రయత్నం చేయొచ్చు.